హాయ్ మామ, వెల్కమ్ టు టెక్ డిగోడ్. సో ప్రీవియస్ వీడియోలో ఫంక్షన్స్ వరకు చూసాం కదా. సో ఈ వీడియోలో మాడ్యూల్స్ అండ్ లైబ్రరీ కాన్సెప్ట్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మాడ్యూల్స్ మామ. సో మాడ్యూల్స్ అంటే ఏంటంటే నీకు సింపుల్గా చెప్పాలంటే లైక్ ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేసుకున్నాం అనుకో, దాంట్లో ఫంక్షన్స్ కానీ వేరియబుల్స్ కానీ క్లాసెస్ కానీ రాసుకున్నాం అనుకో, సో అవి వేరే ఫైల్లో యూజ్ అవుతాయి అనమాట మాడ్యూల్స్ అంటే. సో అది మాడ్యూల్స్ గురించి. సో నీకు నోట్స్లో డెఫినేషన్తో పాటు ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా. సో ఒకసారి మనం VS కోడ్లో ట్రై చేద్దాం, అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? సపోజ్ దానికోసం లైక్ ఒక ఫైల్ అయితే తీసుకుందాం, మనం ఫోల్డర్ తీసుకున్నాం కదా. సో పైథాన్ మెయిన్ ఫైల్ ఇది. ఓకేనా? సో main.py. సో ఇలా ఫైల్ తీసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఫైల్ తీసుకుందాం. లైక్ ఏంటంటే సో దీంట్లో ఈ ఫైల్లో రాసుకున్న ఫంక్షన్స్ ఈ పైథాన్ మెయిన్ ఫైల్లో యూజ్ అవుతాయి అనమాట. అది ఎలాగో చెప్తాను చూడు. సపోజ్ ఒక లైక్ math.py అని ఒక ఫైల్ నేమ్ తీసుకుందాం. సో దీంట్లో మనం ఒక ఫంక్షన్ రాద్దాం. ఏంటంటే యాడ్ అనే ఒక ఫంక్షన్ రాద్దాం. సో ఈ యాడ్ అనే ఫంక్షన్ రాసుకున్నది మనం మెయిన్ ఫైల్లో యూజ్ చేసుకుంటాం అనమాట. సపోజ్ ఇక్కడ లైక్ ఫంక్షన్ def డాట్ యాడ్ a, b. ఓకే. సో ప్రింట్ a+b. సో ఇప్పుడు ఏమవుతుందంటే లైక్ నువ్వు ఈ ఫంక్షన్ రాసుకోకుండా ఆ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకుని యాడ్ అనే ఫంక్షన్ని మనం పర్ఫామ్ చేయొచ్చు అనమాట. ఒకసారి అలాగో చెప్తాను చూడు. సో మెయిన్ ఫంక్షన్లోకి వెళ్ళి మనం ఇక్కడ లైక్ ఇంపోర్ట్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇంపోర్ట్ మనం అక్కడ ఏమి ఇచ్చాం, మ్యాథ్ అని ఇచ్చాం కదా. సో మ్యాథ్ అని ఇచ్చుకొని లైక్ మ్యాథ్ అని కాకుండా ఇక్కడ ఇంకో నేమ్ ఇద్దాం. లైక్ మ్యాథ్ అని ఇంకో ఫంక్షన్ ఉంటుంది. సో ఇక్కడ మ్యాథ్ అని కాకుండా లైక్ యాడ్ అని ఇద్దాం ఒకసారి. సో యాడ్ అని ఇచ్చి ఓకేనా, నేమ్ చేంజ్ అయిపోద్ది యాడ్ అని. సో ఇక్కడ యాడ్ తీసుకుందాం ఒకసారి. యాడ్ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకుందాం ఒకసారి. ఓకేనా? ఇక్కడ యాడ్ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ ఏం ఇద్దాం అంటే ప్రింట్ లైక్ సో ఇక్కడ యాడ్. సో ఎలా ఇచ్చామంటే ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన యాడ్ ఏంటంటే పైథాన్ ఫైల్ నేమ్ అనమాట. సో డాట్ ఇచ్చి దాంట్లో ఏ ఫంక్షన్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నా ఆ ఫంక్షన్ ఇచ్చుకోవాలన్నమాట. సో ఇచ్చుకుని అక్కడ 2 వాల్యూస్ ఇచ్చాం కదా, ఇక్కడ 2 వాల్యూస్ ఇద్దాం 3, 4 అని. సో ఇప్పుడు మనకు 5 ప్రింట్ అవుతుంది చూడండి ఒకసారి. సో అదిగో 5 ప్రింట్ అయింది. ఓకేనా? సో అలా యూజ్ చేసుకోవడానికి మనకి ఈ మాడ్యూల్ అనే కాన్సెప్ట్ బాగా యూజ్ అవుతుంది అనమాట. సో మాడ్యూల్ గురించి అయితే చెప్పాను కదా, లైక్ ఒక పైథాన్ ఫైల్లో రాసుకున్న కోడ్ని మనం ఇంకో పైథాన్ ఫైల్ యూజ్ చేసుకోవచ్చు అని. సో లైబ్రరీ అంటే ఏంటంటే లైక్ గ్రూప్ ఆఫ్ మాడ్యూల్స్ కలిసిన వాటిని మనం లైబ్రరీ అంటాం అనమాట. ఓకేనా? సో దాంట్లో క్లాసెస్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, లైక్ ఏదైనా దాంట్లో ఇవ్వచ్చు అనమాట. సో దాని వేరియబుల్ కింద ఇవ్వచ్చు. సపోజ్ లైక్ ఎలా అంటే పైథాన్ లైబ్రరీలో పాండాస్ ఉంటుంది, నంపై ఉంటుంది. సో వీటిలో ఏంటంటే అది చాలా పెద్ద ఫైల్ అనమాట. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. సో ఇలా యూజ్ చేసుకున్నప్పుడు లైబ్రరీ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో మాడ్యూల్ అంటే ఏంటంటే ఒక ఫైల్లో రాసిన కూడా ఇంకో ఫైల్లో రాయడానికి మనకు మాడ్యూల్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? అది మాడ్యూల్కి లైబ్రరీకి డిఫరెన్స్ మా. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి బిల్ట్-ఇన్ మాడ్యూల్స్ మా. సో బిల్ట్-ఇన్ మాడ్యూల్స్ అంటే ఏంటంటే పైథాన్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న మాడ్యూల్స్ అనమాట. లైక్ మనం అవి ఇన్స్టాల్ చేయకుండా యూజ్ చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. సపోజ్ ఇక్కడ ఇంపోర్ట్ math అని ఇచ్చామనుకో. సో ఇది ఒక మాడ్యూల్ అనమాట. సో దీన్ని మనం ఇన్స్టాల్ చేయకుండా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో కింద లైక్ ప్రింట్ math డాట్ స్క్వేర్ రూట్. సో స్క్వేర్ రూట్ ఫైండ్ చేయాలనుకో. సో 5 అని ఇచ్చాం అనుకో. సో 5ది స్క్వేర్ రూట్ వస్తుంది అనమాట. లైక్ మ్యాథమెటికల్ ఫంక్షన్ యూజ్ చేసుకున్నప్పుడు ఈ math అనే ఒక బిల్ట్-ఇన్ మాడ్యూల్ మనకి యూజ్ అవుతుంది అనమాట. సో 5 స్క్వేర్ రూట్ అది కూడా 2.20 సంథింగ్ వచ్చింది. ఓకేనా? లైక్ చాలా ఉంటాయి బిల్ట్-ఇన్ మాడ్యూల్స్ అనేవి. ఒకసారి నువ్వు గూగుల్లోకి వెళ్ళి బిల్ట్-ఇన్ మాడ్యూల్స్ అని కొట్టావంటే నీకు డాక్యుమెంటేషన్ అనేది చాలా క్లియర్గా వస్తుంది. ఓకేనా? అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి యూజర్ డిఫైన్ మాడ్యూల్ మా. సో యూజర్ డిఫైన్ మాడ్యూల్ అంటే నీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, మనం ఒక పైథాన్ ఫైల్ అనేది ఓన్గా క్రియేట్ చేసుకునేది ఇంకో ఫైల్ యూజ్ చేసుకుంటామని. సో అదే యూజర్ డిఫైన్ మాడ్యూల్ మా. అండ్ ఆల్సో ఫ్రమ్ ఇంపోర్ట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే లైక్ నీకు ఇందా చెప్పాను కదా. సో ఈ యాడ్ ఫైల్ నుంచి మనం ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ కానీ క్లాస్ని కానీ తీసుకోవాలన్నప్పుడు ఈ ఫ్రమ్ అనే ఇంపోర్ట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. లైక్ ఎలా రాస్తారంటే దాన్ని, సో ఫ్రమ్ ఫైల్ నేమ్ ఇచ్చుకుంటాం అనమాట. యాడ్ అనే ఫైల్ నేమ్ ఇచ్చుకొని ఇంపోర్ట్ దీంట్లో ఉన్న ఒక క్లాస్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, ఇంకో పర్సన్ క్లాస్ని. ఇక్కడ ఆ పర్సన్ ఏమని ఇస్తాం అనమాట, పర్సన్ అని. అదిగో. సో ఎలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే యాడ్ ఫైల్ నుంచి
లైక్ ఫ్రమ్ యాడ్ ఫైల్ నుంచి ఇంపోర్ట్ పర్సన్ అనే ఒక క్లాస్‌ని ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట మనం. ఓకేనా? సో, అది ఫ్రమ్ ఇంపోర్ట్ అండ్ ఆల్సో యాజ్ వచ్చేసి సో, అది కూడా చెప్తాను చూడు. లైక్ ఇంపోర్ట్ సో, మ్యాథ్ యాజ్ ఎమ్. సో, ఇలా ఇచ్చుకున్నప్పుడు ఏమవుతదంటే ప్రీవియస్‌గా చెప్పుకున్నాం కదా! లైక్ స్క్వేర్ రూట్ ఫైండ్ చేయాలన్నప్పుడు అదే మ్యాథమెటికల్ ఆపరేషన్ ఫైండ్ చేయాలన్నప్పుడు మ్యాథ్ డాట్ అని ఇచ్చి లైక్ ఏ ఆపరేషన్ అయితే ఫైండ్ చేయాలనుకుంటున్నామో అది ఇవ్వాలని. సో, ఇలా యాజ్ అని ఇచ్చుకున్నప్పుడు ఏమవుతదంటే సో, ప్రతిసారి మ్యాథ్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఎమ్ డాట్ అని ఇచ్చుకున్నామంటే ఆ మ్యాథ్ ఫంక్షన్ అనేది లైక్ మ్యాథ్ మాడ్యూల్ అనేది నీకు పర్ఫార్మ్ అవుతదనమాట. ఒకసారి నీకు కోడ్ చూస్తే నీకు క్లియర్ అవుతది. సపోజ్ ప్రింట్ ఎమ్ డాట్ స్క్వేర్ రూట్ అని ఇచ్చుకున్నామనుకో. సో, డైరెక్ట్ మ్యాథ్ ఫంక్షన్ అనేది నీకు ప్రింట్ అవుతదనమాట. లైక్ రన్ అవుతది. ఓకేనా? సో, సేమ్ అవుట్‌పుట్ వస్తది చూడు 2.23 అని. సో, అదిగో 2.23 సంథింగ్ వచ్చింది. ఓకేనా? సో, అలా యాజ్ అనేది యూజ్ అవుతదనమాట. షార్ట్ లైక్ సింపుల్‌గా చెప్పాలంటే ఒక మాడ్యూల్‌కి షార్ట్ నేమ్ ఇవ్వడానికి యాజ్ అనేది యూజ్ అవుతదనమాట. ఓకేనా? అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ లైబ్రరీస్. సో, ఎక్స్టర్నల్ లైబ్రరీస్ ఇందాక చెప్పాను కదా! నంపైని, పాండాస్ అని. సో, వీటిని యూజ్ చేసుకొని సో, దాంట్లో ఉన్న మాడ్యూల్స్ అని మనం యూజ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? అది ఎక్స్టర్నల్ లైబ్రరీ గురించి. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఈజ్ ఈక్వల్ టు మెయిన్. సో, ఇది ఎందుకు యూజ్ అవుతదంటే నేమ్ ఈజ్ ఈక్వల్ టు మెయిన్ అన్నప్పుడు సో, ఇలా నువ్వు ఇచ్చుకున్నావు అనుకో నేమ్ ఈజ్ ఈక్వల్ టు మెయిన్ అని. సో, ఆ ఫైల్ లైక్ ఆ ఫంక్షన్ అనేది ఆ సేమ్ ఫైల్‌లోనే రన్ అవుతదనమాట. సో, ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఈ ఫైల్ అనేది రన్ అవుతదనమాట. సో, నేమ్ ఈజ్ ఈక్వల్ టు మెయిన్ అని ఇచ్చుకున్నాడు. ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. సపోజ్ ఒక ఫైల్ నేమ్ తీసుకుందాం. ఇదే తీసుకుందాం యాడ్ అని. సో, దీంట్లో ఫంక్షన్ రాద్దాం మనం. ఓకేనా? సో, డిఫ్ డాట్ షో అని రాద్దాం ఒకసారి. షో లైక్ ఓకే. సో, ఫంక్షన్ రాసి దీంట్లో ప్రింట్ హలో అని రాసుకుందాం. ఓకే. హలో. సో, ఇక్కడ ఏమవుతదంటే ఇఫ్ మెయిన్ అని ఇచ్చినప్పుడు ఇది డైరెక్ట్‌గా రన్ చేసినప్పుడు మాత్రమే ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతదనమాట. సో, నేమ్ ఈజ్ ఈక్వల్ టు లైక్ మెయిన్. మెయిన్ ఓకే. మెయిన్ షో. సో, నార్మల్‌గా ఇప్పుడు ఏమవుతదంటే లైక్ ఈ డైరెక్ట్ ఫైల్‌లోనే మనకు ప్రింట్ అవుతదనమాట. లైక్ ఎగ్జిక్యూట్ అవుతది. ఓకేనా? సరే ఎర్రర్ ఏదో వస్తుంది చూద్దాం ఒకసారి. ఎర్రర్ అయితే ఏదో వచ్చింది. ఇఫ్ మెయిన్ ఈజ్ ఈక్వల్ టు ఓకే. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు కాదు. సో, అసైన్‌మెంట్ ఆపరేటర్ వస్తది ఇక్కడ. ఓకే. సో, ఇప్పుడు ఏమవుతదంటే ఈ ఫైల్‌లోనే రన్ అవుతదనమాట. సో, దీన్ని ఇంపోర్ట్ చేసినప్పుడు ఇది రన్ అవ్వదు. ఓకేనా? సో, అదిగో హలో అని ప్రింట్ అయింది. సపోజ్ నేను ఇక్కడ ఈ యాడ్ అనే ఫైల్‌ని ఇంపోర్ట్ చేసుకున్నాను అనుకో మనకి ఏం ప్రింట్ అవ్వదు. లైక్ రన్ అవుతది కానీ మనకి ఫంక్షన్ అనేది ప్రింట్ అవ్వదనమాట. సపోజ్ ఇక్కడ నేను ఇంపోర్ట్ యాడ్ అని తీసుకున్నాను అనుకో. సో, లైక్ ఎగ్జిక్యూట్ అవుతది. బట్ ఏం ప్రింట్ అవ్వదనమాట. లైక్ అదిగో ఎగ్జిక్యూషన్ అయితే అయింది. ఏం ప్రింట్ సపోజ్ ఇఫ్ ఈజ్ ఈక్వల్ టు మెయిన్ అనే లైన్ తీసాననుకో. సో, మనకి ఇంపోర్ట్ చేసినప్పుడు నార్మల్‌గా హలో అని ప్రింట్ అవుతదనమాట. సపోజ్ తీసాననుకో ఈ లైన్ అనేది. ఓకే. తీసి చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ కోడ్‌లో ఏమవుతదంటే నార్మల్‌గా ఇంపోర్ట్ చేసుకునేది ప్రింట్ అయిపోద్దనమాట. ఇప్పుడు చూడే హలో అని ప్రింట్ అవుతది. సో, అదిగో హలో ప్రింట్ అయింది. లైక్ ఏంటంటే ఆ ఇఫ్ ఈజ్ ఈక్వల్ టు మెయిన్ అని రాసినప్పుడు ఏంటంటే ఆ పైథాన్ ఫైల్ డైరెక్ట్‌గా రన్ చేసినప్పుడు మాత్రమే ప్రింట్ అవుతదనమాట. సో, వేరే ఫైల్‌లో ప్రింట్ అవ్వదనమాట. ఓకే. సో, అది నేమ్ ఈజ్ ఈక్వల్ టు మెయిన్ అనే కాన్సెప్ట్ మావా. సో, నీకు లైబ్రరీస్ అండ్ ఆల్సో మాడ్యూల్స్ కాన్సెప్ట్ అయితే క్లియర్ అయిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయి మావా. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా మరి.